అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ ఇంట్లో దీపం కొబ్బరి నూనెతో పెట్టొచ్చా? అమ్మ, పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి? నూనె అంటే అర్థం ఏమిటి? నువ్వుల నుండి తీసినటువంటి ద్రవము. ఆ! అంటే నూనె అంటే అర్థం ఏమిటి? నువ్వుల నువ్వులు. నూనె మాత్రమే హ్మ్. కదా! హ్మ్. అందుకని దీపం నూనెతో పెట్టమంటే పూర్వకాలం నువ్వుల నూనెతోనే పెట్టేవారు. అయితే దేవుడి దగ్గర పెట్టేటప్పుడు కార్తీక మాసంలోను, ప్రత్యేక సందర్భాల్లోనూ కార్తీక మాసంలో కూడా కొన్ని చోట్లే, మిగిలినప్పుడు కాదు, హ్మ్. హ్మ్. ఆవు నీతితో పెట్టేవారు. శుభప్రదం అని చెప్పి. ఇప్పుడు మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతోంది? అవును. ఇబ్బందవుతుంది గదా! దానికన్నా నువ్వుల నూనె మంచిది. నువ్వుల నూనెతో గనక దీపం పెట్టినట్టయితే మంచి నువ్వు పప్పు నూనె కాక నువ్వులతో చేసిన నూనె. హ్మ్. అంటే నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె, పొట్టు తీయని నువ్వులతో చేసినటువంటి నూనె. దానితో గనక దీపం పెట్టినట్టయితే దాని నుండి వెలువడేటటువంటి పొగ చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఓకే అమ్మ. దగ్గరగా కూర్చుని ఒక అరగంట అటువంటి దీపం పెట్టి ఆ నూనె గనక పీలుస్తూ ఉన్నట్టయితే హ్మ్. హ్మ్. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అని వైద్యులు చెప్పేటటువంటి మాట. అంటే ఇంట్లో అట్లాంటి దీపం పెడితే అసలు ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, లేని వాళ్ళకి రాకుండానే ఉంటుందేమో. అవును కదా! ఇంట్లో నువ్వుల నూనెతో దీపం పెడితే హ్మ్. బాగుంది. హ్మ్. నువ్వుల నూనె మాకు దొరకలేదు. దొరకనప్పుడు రెండవ ఆప్షన్ కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనెతో దీపం గనక పెట్టినట్టయితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ఆవిడికి ప్రీతిపాత్రంట. హుహు. నువ్వుల కన్నా ఆవిడ కొబ్బరి నూనెతో పెడితే లక్ష్మికి సంతోషమని. అందుకని కొంతమంది శుక్రవారం నాడు నువ్వుల నూనెతో కాకుండా కొబ్బరి నూనెతో దీపం పెడుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారికి ఇష్టం ఇష్టం కాబట్టి. ఆ! మాకు శుభం కలుగుతుంది అనే ఉద్దేశంతో. కాకపోతే గుర్తుంచుకోండి, ప్రధానంగా ఈ రెండూ కాక మిగిలిన ఏ నూనెలు పెద్దగా మంచివి కాదు. హ్మ్. ఎందుకంటే వాటికి ఈ దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు ఏ రకమైన ప్రయోజనం కావాలని మనం ఆశిస్తున్నామో అటువంటి ప్రయోజనం ఇవ్వగలిగిన శక్తి లేదు. ఓకే అమ్మ. కానీ నాకు ఇవాళ ఇంట్లో నువ్వుల నూనె అయిపోయింది, శనివారం, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కొనే పరిస్థితి కాదు, హ్మ్. హ్మ్. కానీ దీపం పెట్టడం మానలేను నేను. అలాంటప్పుడు ఏ నూనె ఉంటే ఆ నూనెతో పెట్టచ్చు. ఎప్పుడు? ఇది అలా మరీ అత్యవసరమైనప్పుడు మాత్రమే. మన ధర్మశాస్త్రాలు ఏవి కూడానమ్మా ఇది ఇట్లా చేయకపోతే నరకానికి వెళ్ళిపోతాయని చెప్పలా. మనిషి వీలును బట్టి, సౌకర్యాన్ని బట్టి ఎన్ని రకాల ఆప్షన్స్ ఇస్తారో. హ్మ్. ఆవు నెయ్యి శ్రేష్టం. అది దేశీయమైన ఆవు నెయ్యి. కిలో 5,000 6,000 పెట్టి ఎవరు కొంటారమ్మా దేవుడి దగ్గర దీపం పెట్టడానికి? హ్మ్. కొనలేకపోతే. లేరు. సరే, లేదు అంటే నువ్వుల నూనె. అది కూడా గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే మంచిది దొరుకుతోంది. లేకపోతే పామాయిల్ అంటారే, పామాయిల్ అంటారు. పామాయిల్ తెచ్చి దాంట్లో నువ్వులు దంచినటువంటి నువ్వులు ఒక బట్టలో మూట కట్టి ఈ నూనెలో ఆ బట్టల మూట పడేస్తారు, ఇంత మూట. ఆహా. దానికి ఆ నువ్వులకు ఉండేటటువంటి ఆ రంగు, వాసన నూనెకు వస్తుంది. అది నువ్వుల నూనె అనే పేరుతో మనకు అమ్ముతున్నారు. హ్మ్. అదే చూస్తున్నాం మార్కెట్‌లో మనం. అదే ఎక్కువ మంది. కానీ ఏదో కారణంగా దొరకలేదు అనుకోండి, కొనడానికి వీల్లేదు, కొనలేని పరిస్థితి వచ్చింది. అటువంటప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏమిటి? ఎన్ని ఆప్షన్స్ ఇచ్చిందో మన సంప్రదాయం మనకి. హ్మ్. అలాంటప్పుడు ఏ నూనె ఉంటే ఆ నూనెతో చెయ్యండి, కానీ వేప నూనె, ఇప్ప నూనె ఇట్లాంటి వాటితో మాత్రం బాదం పెట్టకూడదు. నూనె. బాదం నూనె చాలా ఖరీదు. ఎందుకు పెడతారు? ఎవరో పెట్టరు. అంతేనా? అమ్మో చాలా ఖరీదు కాదు. అవునవును. అంచేత వేప నూనె, ఇప్ప నూనె ఇట్లాంటి వాటితో కూడా దీపాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. పైగా చెప్తారు కూడా, ఈ ఏదో ఫలానా ప్రయోజనం కావాలి అంటే 3 రంగుల ఒత్తులు వేసి అది వేప నూనెలో వేసి ఏదో 3 రకాల అవునవును. నూనెలు కలిపి, అది ఇప్ప నూనె, ఆమదం, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ఆవ నూనె, ఇట్లాంటివన్నీ ఏవో కాంబినేషన్స్ చెప్తారు. హ్మ్. ఇవన్నీ దేనికంటే వామాచారాల్లో కొన్ని, తర్వాత క్షుద్ర పూజల్లో కొన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి ఒక రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తిని అర్చించే సందర్భంలో కొన్ని వాడతారు తప్ప, మన వంటి గృహస్థులు సీదాసాదాగా జీవితం గడిపేవారు, మనకు అటువంటి తీవ్రమైనటువంటి పనులు చేసే లక్షణం లేని వాళ్ళం కదా మనమంతా అవునమ్మా. అనే అనుకుంటున్నాను నేను. మనం అందరం అదే అని. అంతే. అలాంటి మనం అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఓకే. ఎవరన్నా చేస్తే ప్రత్యేకంగా అలాంటివి చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు చేస్తారు, చేసుకుంటారు.
మన ఇళ్లల్లో మనం అవి వాడే పని లేదు. అయితే ఉత్తర దేశంలో సర్సోంగా తేల్ అంటే ఆవ నూనె, ఆవ నూనె వాడతారు. అక్కడ వాడతారు కనుక అక్కడ తప్పు లేదు. ఎందుకంటే ఓకే. నువ్వుల పంట కన్నా అక్కడ అది బాగా ప్రధానం కనుక పండుతుంది కాబట్టి. ఆహారంలో కూడా అదే వాడతారు కదా ఆవ నూనె. అవునవును. అంచేత అది కూడా పర్వాలేదు అక్కడ ప్రాంతానికి సంబంధించి. మన వరకు మన మాత్రం దగ్గరికి మాత్రం వాడవలసింది నువ్వుల నూనె, లేదంటే లేని పక్షంలో కొబ్బరి నూనె. అది లేదు, నాకు ఇవాళ ఇంట్లో దీపం పెట్టాలన్నటువంటి పరిస్థితి ఉంది, పెట్టకుండా ఉండలేను అంటే మనం వాడేటటువంటి మామూలు ఏదో పల్లి నూనె ఏదో ఉందో ఆ పూటకి మాత్రం వాడచ్చు. ఈ ఏదో ఫలానా ప్రయోజనం కావాలి అంటే 3 రంగుల ఒత్తులు వేసి దాది వేప నూనెలో వేసి ఏదో 3 రకాల అవునవును. నూనెలు కలిపి అది ఇప్ప నూనె, ఆమదం, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ఆవ నూనె, ఇట్లాంటివన్నీ ఏవో కాంబినేషన్స్ చెప్తారు. ఇవన్నీ దేనికంటే వామాచారాల్లో కొన్ని, తర్వాత క్షుద్ర పూజల్లో కొన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి ఒక రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తిని అర్చించే సందర్భంలో కొన్ని వాడతారు తప్ప మన వంటి గృహస్థులు సీదాసాదాగా జీవితం గడిపేవారు, మనకు అటువంటి తీవ్రమైనటువంటి పనులు చేసే లక్షణం లేని వాళ్ళం కదా మనమంతా అవునమ్మా. అనే అనుకుంటున్నాను నేను, మనం అందరం అదే అని. అంతే. అలాంటి మనం అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఓకే. ఎవరన్నా చేస్తే ప్రత్యేకంగా అలాంటివి చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు చేస్తారు. చేసుకుంటారు. మన ఇళ్లల్లో మనం అవి వాడే పని లేదు. అయితే ఉత్తర దేశంలో సర్సోంగా తేల్ అంటే ఆవ నూనె, ఆవ నూనె వాడతారు. అక్కడ వాడతారు కనుక అక్కడ తప్పు లేదు. ఎందుకంటే ఓకే. నువ్వుల పంట కన్నా అక్కడ అది బాగా ప్రధానం కనుక పండుతుంది కాబట్టి. ఆహారంలో కూడా అదే వాడతారు కదా ఆవ నూనె. అవునవును. అంచేత అది కూడా పర్వాలేదు అక్కడ ప్రాంతానికి సంబంధించి. మన వరకు మన మాత్రం దగ్గరికి మాత్రం వాడవలసింది నువ్వుల నూనె, లేదంటే లేని పక్షంలో కొబ్బరి నూనె. అది లేదు, నాకు ఇవాళ ఇంట్లో దీపం పెట్టాలన్నటువంటి పరిస్థితి ఉంది, పెట్టకుండా ఉండలేను అంటే మనం వాడేటటువంటి మామూలు ఏదో పల్లి నూనె ఏదో ఉందో ఆ పూటకి మాత్రం వాడచ్చు. ఎప్పుడు మళ్ళీ రోజు వాడకూడదు. ఓ అది అదమ్మా. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే.